వైసీపీ పార్టీలో కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి సర్కారుకి సలహాదారుగా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలకు అర్థం పర్థం లేదని వైసీపీకి చెందిన వాళ్ళు ఆయన మీద రివర్స్‌లో కౌంటర్‌లేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి పట్టుమని 3 శుక్రవారాలు కూడా అవ్వకుండానే ఎందుకీ విమర్శలంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు పరుష పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. పథకాలను ఎగ్గొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు. సజ్జల మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని అన్నారు. అంతేకాదు ఇప్పుడు వాటిని ఎగ్గొట్టేందుకు కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారంటూ చంద్రబాబు మీద సజ్జలు మండిపడ్డారు. ముఖ్యంగా అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు ఆ హామీని ఇప్పటికే నెరవేర్చలేదన్నారు. ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యంగా మహిళలకి 18 ఏళ్లు దాటిన వారికి 1500 చొప్పున నెల నెలా ఇస్తానన్న చంద్రబాబు మాట ఏమైందని నిలదీశారు. అయితే ఈ వ్యాఖ్యల మీద చాలా మంది రివర్స్ లో ఆయనకి కౌంటర్లు వేస్తున్నారు. సజ్జలు మాట్లాడేది ఏమైనా ఆయనకు అర్థం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. ఖజానాని చంకనాకిచ్చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తే, సంపద సృష్టించే వరకు ఆగలేకపోతున్నారా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మీలాగా అప్పులు చేసి పథకాలు అమలు చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉండదని, ఆయన సంపద సృష్టించిన తర్వాతే ఇస్తారని, మీకెందుకు నొప్పి అని వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది అయితే అసలు ప్రజలు మిమ్మల్ని చీకొట్టినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా నిప్పులు చెరిగారు. ఎక్కువ మంది చంద్రబాబుకు అంతా తెలుసు, ఎప్పుడు అమలు చేయాలో ఆయన చేస్తారులే, మీరు రెస్ట్ తీసుకోండి అని వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. ఇక సజ్జల మరో మాట కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 6 మాసాల ముందు నుంచే చంద్రబాబుకు తెలుసని, అందుకే తాము ఆయన స్థాయిలో ఆచరణ సాధ్యం కాని హామీలు గుర్తించలేదన్నారు. అన్ని ఆలోచించే ప్రజలకు తాము మేనిఫెస్టోలో హామీలు వండి వార్చామన్నారు. కానీ చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకు లేనిపోని హామీలు గుప్పించారన్నారు. ఈ వ్యాఖ్యల మీద నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పరిస్థితి ఇంతే, ఇలాగే ఉండండి అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఈ యొక్క వ్యాఖ్యలు వైసీపీ నుంచి కూడా వస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కౌంటర్లు. ఎందుకంటే ఖజానాని ఈ లెవెల్‌కి ఎందుకు తీసుకొచ్చారు అనేది ముందు మీరు ఆన్సర్ చేయండి. ఖజానా ఇంత సర్వనాశనం అవ్వడానికి మీరు చేసినటువంటి పప్పు, బెల్లాల పంపిణీ కార్యక్రమం కారణం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గనక పథకాలకి డబ్బులిస్తే ఖచ్చితంగా ఆయన్ని కూడా మనం క్వెషన్ చేయాలి. అందులో డౌట్ లేదు. ఎందుకంటే మన ఖజానా, మనం కడుతున్నటువంటి టాక్స్‌లు. మీ డబ్బులు, నా డబ్బులు, అందరి డబ్బులు ఇదంతా. సో అట్లాంటి ఖజానాని ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు వాడుకోవటం, జగన్మోహన్ రెడ్డి వాడుకోవటం అంటే ఎందుకు వాడుకుంటారంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి పంపిణీ చేసి ఓట్లు కొనుక్కుంటున్నారు ఇండైరెక్ట్‌గా. గతంలో ఓటింగ్ టైమ్‌లో మాత్రం డబ్బులిచ్చేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఓటింగ్ టైమ్‌లోనూ ఇచ్చి 5 సంవత్సరాల పాటు లంచం కింద ఇస్తూ ఏడాదికి మీకు ఒక 10,000, 20,000 లంచం ఇస్తే నెల నెల ఒక 2,000 చొప్పున మీరు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ నాకే ఓటేయాలి. ఇదంతా ఓపెన్ లంచం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మన డబ్బులు. మీరు కట్టేటువంటి టాక్స్, నేను కట్టేటువంటి టాక్స్. ప్రతిదా ఈ టీ షర్ట్ కొనుక్కుంటే దీని మీద టాక్స్. ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటే దాని మీద టాక్స్. కటింగ్ చేయించుకుంటే దాని మీద టాక్స్. ప్రతి దాని మీద ట్యాక్స్‌ని తీసుకెళ్ళి ఖజానాలో మనం పెట్టి, మనల్ని అడ్మినిస్ట్రేషన్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇంప్రూవ్ చేయండి, స్కూల్స్, కాలేజెస్ ఇంప్రూవ్ చేయండి, మా జీవితాలు బాగు చేయండి, మా పెట్రోల్ ధరలు తగ్గించండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని అడుగుతుంటే, వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పెట్టేటువంటి ఖర్చన్నమాట. సో, ఇదంతా సర్వనాశనం చేసేసి చంద్రబాబు 2014-19 ఆయన లెవెల్‌లో ఆయన చేస్తే, 19-24 ఈయన లెవెల్‌లో ఈయన చేస్తే, మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి సిగ్గులేని పరిస్థితి. సో, సజ్జల మాటలకి కరెక్ట్ సమాధానం చెప్పాలి. ఈ వీడియో ఒక 1000 మంది చూస్తే అందులో 10 మంది మాత్రమే సజ్జల మాట్లాడిన మాటలకు కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు. ఎటువంటి పరుష పదజాలం వాడకుండా లాజికల్‌గా దమ్మున్న సమాధానం చెప్పగలరా మీరు ఎవరన్నా? ఛాలెంజ్ చేస్తున్నాను నేను. చూద్దాం ఎన్ని కామెంట్‌లొస్తాయో. ఎవరు లాజికల్‌గా, తెలివిగా కరెక్ట్ సమాధానం చెప్తారో చూద్దాం.